హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ జన్ను విలేజ్ బ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ అయితే నేను ఇది తీసి కూడా చాలా రోజులు అయిపోతుందండి. అంటే అంతకుముందు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకముందు అండ్ మేము గోంగూర చికెన్ చేసాం కదా అత్తయ్య ఛానల్లో. ఇంకా ఆ వీడియో తీసిన టైంలో దాదాపు ఒక 10 డేస్ అలా అయిపోతుంది ఈ వ్లాగ్ తీసి కూడా. నేను వ్లాగ్స్ ఏం లేవు అనుకుంటున్నాను. కానీ ఈ వ్లాగ్ ఒకటి పెండింగ్ ఉండిపోయింది. ఇక వాయిస్ అయితే ఇప్పటికిప్పుడు ఇచ్చేస్తున్నాను. ఇక వీడియో అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి అన్నట్టు ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. అంటే నా వీడియోస్ గురించి మీతో ఎలా షేర్ చేసుకుంటాను అన్నవైతే. ఇక నుండి మన ఛానల్లో కొన్ని వీడియో టైమింగ్స్ అయితే మారుద్దాము అనుకుంటున్నాను. అండ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్వి అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలానే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ దగ్గర హైప్ అని ఉంటుంది, హైప్ చేయండి. ఎందుకంటే మీరు హైప్ చేయడం వల్ల ఈ వీడియోస్ మరి కొంతమందికి షేర్ అవుతుంది. ఇక ఈరోజైతే మార్నింగే లేచి ఫస్ట్ ఊడవడం, కడగడం అవి ఇవి అన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఫస్ట్ వంట చేయడానికైతే ప్రిపేర్ అయిపోతున్నాను. ఎందుకంటే మా వారు బాక్స్ తీసుకెళ్తాను అని అయితే అన్నారు, పొలం వెళ్తున్నారు కదా. ఇక ఆయన కోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే అన్నం కడిగి పెట్టేసేసాను. ఇంకొక పక్కేమో ఇక కర్రీ చేద్దాము అని చెప్పేసి ఫ్రిడ్జ్ మొత్తం చూస్తే బంగాళదుంపలు కనిపించాయి. ఇక సరేలే అని చెప్పేసి బంగాళదుంప ఫ్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ బంగాళదుంపలు మొత్తం కూడా ఇక్కడ పీల్ ఆఫ్ చేస్తున్నాను. ఇక ఒక పక్క అయితే అన్నం కడిగి పెట్టేసేసాను కదా, ఒక పక్కేమో ఇక కూరగాయలు కట్ చేసేసి కూర కూడా ఒక పొయ్యి మీద వేసేస్తే సరిపోతుంది. ఇక ఆయన వెళ్ళిపోయారనుకోండి, తర్వాత పనులు మిగతావన్నీ కూడా ఇక నిదానంగా అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అన్నం కూర వండుతున్నాను. అన్నట్టు ఒక విషయం చెప్తా అన్నాను కదా, మన వీడియోస్ టైమింగ్స్ అన్నవి ఇక నుండి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ డైలీ పెడదాము అనుకుంటున్నాను. మరి మీరేమంటారో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. నేనైతే అనుకుంటున్నాను, అంటే నేను ఇప్పుడు నార్మల్గా అయితే 3 డేస్కి ఒకసారి అలా పెడుతున్నాను కదా. అసలు ఇప్పుడైతే వ్యూస్ అనేవి ఏం రావట్లేదు. కానీ ఒక 1 మంత్ ట్రై చేసి చూద్దాము. ఈరోజు అంటే ఏ రోజు నుండి నేను లాంగ్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తానో అంటే ప్రతిరోజు ఎవ్రీడే ఒక లాంగ్ వీడియో అండ్ ఒక షార్ట్ వీడియో ఇలా రెండు వీడియోస్ కూడా నేను రోజు అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఈసారి అయితే గట్టిగా ఫిక్స్ అయ్యాను. వీడియోస్ అన్నవి ఖచ్చితంగా కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి. అంతకుముందంటే ఇక శ్రద్ధ ఉండి లేక పిల్లల్ని చూసుకుంటూ కొంచెం బద్ధకంగా అలా అనిపించింది. కానీ ఇప్పుడైతే చిన్న బాబు కూడా అంగన్వాడీకి అయితే పంపిస్తున్నాను. ఇక దానివల్ల మధ్యాహ్నం టైంలో అలా అంతా ఖాళీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక నేను మాత్రం యూట్యూబ్ మీద అయితే బాగా ఫోకస్ పెట్టాను. మన సబ్స్క్రైబర్స్కి అందరికీ మీకు కూడా ఇంట్రెస్ట్గా ఉండేలాగా మంచి మంచి డైలీ వ్లాగ్స్ అండ్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. ఇక అన్నట్టు మీరు నా వీడియోని ఏ టైంలో అప్లోడ్ చేయమంటారో అన్నది అయితే మీరు కామెంట్ చేసి చెప్పండి. పలానా టైంలో అప్లోడ్ చేయండి అని చెప్పేసి కామెంట్ చేశారనుకోండి, నేను ఆ టైంని నాకు కుదిరిన టైంని మొత్తం మీరు చెప్పిన వాటికి ఎక్కువగా ఏ కామెంట్ అయితే వస్తుందో దానిని బట్టి నేను ఒక టైంని అయితే పెట్టుకుంటాను. ఇక అంటే అనుకున్న టైంకి మంచిగా రోజు ఇక డైలీ వ్లాగ్స్ అయితే రోజు డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అది కూడా లాంగ్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేద్దాము అనుకుంటున్నాను. షార్ట్స్ ఎలాగో నేను డైలీ అప్లోడ్ చేస్తాను కదా, కానీ ఇక నుండి లాంగ్ వీడియోస్ కూడా డైలీ అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నేను చాలా కష్టపడి ఇవన్నీ కూడా వీడియోస్ తీస్తున్నాను కానీ వ్యూస్ అనేవి రావట్లేదు అన్నట్టు ముందు వీడియోలో ఒకరైతే ఇలా కామెంట్ చేశారు. అంటే మీరు కూడా అంటే వంటగది మొత్తము కూడా కొంచెం లుక్ అన్నది మార్చండి, అప్పుడు మంచిగా బాగుండిద్ది, వ్యూస్ బాగుంటాయి అంటే వేరే వాళ్ళ ఛానల్స్ పేరు కూడా కామెంట్ చేసి చెప్పారు. ఇక ఆ సిస్టర్ చెప్పింది నిజమే అనిపించింది. చెప్పా కదా, నేను కూడా కిచెన్ మారుద్దాము, నేను కూడా డీప్ క్లీనింగ్ చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. కాకపోతే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశానంటే కలర్స్ అవి ఇవి ఏం వేయకూడదు ఇంట్లో. మేము కొత్తగా కలర్స్ అన్నవి అసలు వేయకూడదు ఒక 4 మంత్స్ దాకా, అంటే 1 ఇయర్ సోదకం అంటారు కదా, అదైతే వచ్చింది మాకు. ఇక అందుకని చెప్పేసి ఇన్ని రోజులు అలానే వదిలేశాను. కానీ ఇప్పుడు నాకే అనిపిస్తుంది మంచిగా నీట్గా చేసుకుందాము అని చెప్పేసి. ఇక అందుకని చెప్పేసి ఇక కిచెన్ని కూడా అంటే కొన్ని డేస్లో మంచిగా న్యూ లుక్ అయితే చేసేద్దాము. మా వారికైతే క్యారేజ్ ప్యాక్ చేసేసి రెడీ చేసేసి ఇక అన్నీ కూడా పెట్టేసి పంపించేసేసాను. ఇక ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు వాకిలి ఊడుస్తున్నాను. చెప్పాను కదా ఈరోజు ముందు వంట పని పట్టుకున్నాను అని చెప్పేసి. ఇక వంట అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. దానివల్ల ఇక వాకిలి ఊడవడం, ముగ్గులు పెట్టడం ఇవేమీ ఇక చేయలేదు. నాకు నార్మల్గా ఇష్టమైన పని ఏంటంటే ఫస్ట్ బయటంతా ఇంట్లో అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వంట పని చేసుకోవడం అంటే ఇష్టము. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అయిపోతూ ఉంటుంది కదా, ఇక అలా అనమాట. నార్మల్గా అయితే మగవాళ్ళు ఇంట్లో నుండి బయటకు వెళ్ళక ముందే కసువు ఊడ్చేసేసి
ముగ్గులు పెట్టుకుంటే మంచిది అంటే లక్ష్మీదేవి కలిసి వచ్చిద్ది, లక్ష్మీదేవి వచ్చిద్ది అంటారు కదా, ఇక అట్లా మంచిది అంటారు. ఇక నాకు కూడా అలాగే అనిపించింది. కానీ ఆల్మోస్ట్ మా ఆయన వెళ్ళకముందే అన్నీ చేసుకోవడానికి ట్రై చేస్తాను. కాకపోతే ఒక్కొక్కసారి ఇలా టైం సెట్ అవ్వదన్నమాట. ఇక చూసారు కదా మా వారు వెళ్ళిపోయారు. ఇక వెళ్ళిపోయిన తర్వాత ఇక అన్నీ కూడా పనంతా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక గిన్నెలు, బట్టలు ఇవి మాత్రమే ఉన్నాయి. ఇక నేను కూడా కొంచెం తలది ఫ్రెష్ అయిపోయి ఇక నెక్స్ట్ అయితే ఇక ముగ్గులు పెట్టేసేసుకుంటున్నాను. వర్షం వస్తే నాకు బెనిఫిట్ ఏంటంటే చక్కగా మంచిగా వాకిలి ఊడుస్తాను కదా, మంచిగా దుమ్ము కూడా అంత ఏం లేదు. ఎందుకంటే వర్షానికి కొట్టుకుపోవడం అలా ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వాకిలి ముందు నీళ్ళు కొట్టే పని ఉంటుంది. ఫస్ట్ నీళ్ళు కొట్టామనుకోండి అక్కడ వరకే కొడతాం కదా, అంటే ముగ్గు వేసే చోట మాత్రమే కొడతాం కాబట్టి అంటే కొంచెం ఏదోలాగా కనిపిస్తుంది గజిబిజిగా. అదే ఇలా వర్షం పడింది అనుకోండి అక్కడ రాయి మొత్తము కూడా ఫ్లోరింగ్ చేసింది మొత్తము కూడా నీట్గా ఉంటుంది ఆ ప్లేస్ మొత్తము. ఇక మంచిగా ముగ్గు పెట్టుకోవడానికి భలే ఉంటుంది అసలు. ఇక ఎక్కువగా నీళ్ళు కొట్టే పని ఉండదు. మళ్ళీ నీళ్ళు కొట్టుకున్నాం అనుకోండి, ముగ్గు వేయడానికి నీళ్ళు కొట్టాను అనుకోండి, ఆ నీళ్ళు ఆరేంత వరకు వెయిట్ చేయాలి. అలానే చీపురుతో పద్దాకా ఊడుస్తూనే ఉండాలి, అంత కష్టం ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే వర్షం పడింది అనుకోండి మంచిగా ఇలా సింపుల్గా ముగ్గులు వేసేసుకుంటే సరిపోయిద్ది. అది కూడా మళ్ళీ ముగ్గు తెల్లగా కనిపిస్తుంది ఇలా, అంటే ఎండిపోయింది అనుకోండి రాయి ఆల్రెడీ, అప్పుడు భలే మంచిగా తెల్లగా ఉంటుంది. అది నీళ్ళు కొట్టి వెంటనే ముగ్గేసామనుకోండి కొంచెం నల్లగా కనిపిస్తుంది. ఇక చూసారు కదా ముగ్గు అయితే ఈరోజు సింపుల్గా ఇలా అయితే వేశాను. ఈరోజు ముగ్గు బాగా కుదిరింది కదా. వీడియో తీస్తూ ఉన్నప్పుడు ఇదే అనుకుంటా మొదటిసారి ముగ్గు మంచిగా రావడము. ఎందుకంటే ఎప్పుడు వీడియో తీసినా సరే నాకు ముగ్గు ఏదోలాగా వస్తూ ఉంటుంది. అంటే ఒకలాగా వేస్తాను, ఇంకొకలాగా వచ్చినట్టుగా అనిపించింది, అంత మంచిగా రాదు. కానీ ఈరోజు మంచిగా వచ్చింది. ముగ్గు అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక అప్పుడు చాలా డేస్ అయింది ఈ వీడియో తీసి అన్నాను కదా, మీరే చూడొచ్చు. నాకు గోరింటాకు పెట్టుకున్నాను కదా, ఆ నెక్స్ట్ డే తీసినట్టున్నాను ఈ వీడియో. అసలు కాళ్ళకి చేతులకి చూడండి ఎంత మంచిగా ఎంత ఎర్రగా కనిపిస్తుందో. ఇప్పుడైతే మొత్తం పోయింది చూడండి ఎంత లేట్ అయిపోయింది ఈ వీడియోని. అసలు నేను అనుకోలేదు వీడియో ఉందని చెప్పేసి, కానీ ఇక మర్చిపోయాను. నెక్స్ట్ వీడియోస్ అన్నీ కూడా స్టోరేజ్ ఫుల్ అయిపోతున్నాయని చెప్పేసి డిలీట్ చేద్దామని చూస్తే ఇక అప్పుడు నాకు అర్థమైంది, అయ్యో వీడియో ఉంది కదా నేను పెట్టలేదా అని చెప్పేసి. ఇక ఫాస్ట్గా అయితే వీడియోని ఎడిట్ చేసి ఇక అప్లోడ్ చేద్దామని చెప్పేసి, ఈరోజు ఎలాగో వీడియోస్ లేవు ఇక అందుకని చెప్పేసి వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను అన్నట్టు. ఇక మీరు ఏ టైంలో వీడియో పోస్ట్ చేయాలి, నేను డైలీ వీడియోస్ పెట్టనా వద్దా అన్నది కూడా మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇక ఎవ్రీడే ఉండే పనుల్లో ఇది కూడా ఒక పని అన్నట్టు. ఇక కుళాయి వస్తుందో లేదో చూసుకుని నీళ్లు పట్టుకోవడమే. ఇక కుళాయి అయితే వస్తుంది. ఇక చూశాను, చూడగానే ఇక పైప్ వేసేస్తున్నాను. ఇక అందరం చాలామంది ఉంటాం కదా, ఇక నీళ్ళు అయితే ఎక్కువగా సరిపోవు. ఇక అందుకని చెప్పేసి కుళాయి రాగానే ఫాస్ట్గా నీళ్ళు పట్టేసుకోవడమే. ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాయి 6కి అలా వచ్చేస్తాయి. ఇక అప్పుడు నీళ్ళు రాగానే ఇలా కుళాయి పెట్టేసేసుకుని మంచిగా ఈ డ్రమ్ ఉంది కదా బ్లూ డ్రమ్, ఆ డ్రమ్ మొత్తము అలానే ఇక్కడ బకెట్లు అవన్నీ ఉన్నాయి కదా, ఇక చిన్న చిన్న వాటిలో అన్నిటిలో పట్టేసుకోవాలి. ఇక ఇప్పుడు 10-11 గంటల కల్లా ఈ చిన్న చిన్న బకెట్లో అవి ఇవి వాడేసుకుంటాము. ఇక డ్రమ్లో అయితే సాయంత్రానికి అలా యూజ్ చేసుకుంటాము. ఇక కుళాయి వచ్చిందో రాలేదో ఇక నీళ్ళు పట్టేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ముందు వీడియోకి ఒక సిస్టర్ అయితే ఒక కామెంట్ అయితే పెట్టింది. అది చూసిన తర్వాత నాకు కాసేపు అసలు భలే హ్యాపీగా అనిపించింది. వాళ్ళ పాప అయితే నా వీడియోస్ చూసిందంటే, ఇక నా వీడియోస్ చూసిన దగ్గర నుండి అంటే నేను పని చేస్తూ వీడియోస్ పెడుతున్నాను కదా, మా పాప కూడా పని చేస్తుంది సిస్టర్ అనేది పెట్టింది. నాకు అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఆడపిల్లలు ఖచ్చితంగా పని నేర్చుకోవాలండి. చిన్నప్పటి నుండే పని నేర్చుకోవాలి. అంటే మరీ అంత చిన్నప్పటి నుండి కాదు, ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ అలా స్టార్టింగ్ నుండి ఇంట్లో చిన్న చిన్న పనులైనా సరే నేర్పిస్తూ ఉండండి. మరీ అంత ఏం పెద్ద పెద్ద పనులు కాదు, కొన్ని చిన్న చిన్న పనులే అలా అలా నేర్పిస్తూ ఉండండి. మరీ అంత ఒక్కసారి నేర్పించేసేయకుండా కొంచెం కొంచెం పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, అలాంటి టైంలో పిల్లల్ని పిలిచి ఆడపిల్లలు అయితే మంచిగా ఇక అలా చెప్తూ నేర్పించుకుంటూ ఉండండి ఈ టైం నుండే. అప్పుడు మంచిగా అంటే వాళ్ళు కష్టపడతారని కాదు, వాళ్ళకి పని చేయాలి అని అంటే ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఉండేలాగా నేర్పిస్తే బాగుండిద్ది. అంటే చిన్న చిన్నగా ఇల్లు ఉడవమ్మ, కొంచెం బట్టలు తీసుకురా, ఇలాంటి చిన్న చిన్న పనులు అయితే చెప్తూ ఉండండి. ఇక మా పిల్లలకైతే చూసారు కదా, ఇక అక్కడంతా పని అయిపోయిన తర్వాత మా పెద్దోడికి స్నానం చేయించాను, వాళ్ళకి టిఫిన్ వేసి అయితే పెట్టాను. ఇక టిఫిన్ చేస్తున్నారు ఇక్కడైతే వాళ్ళు. ఇక వాడికి బాక్స్ అన్నీ కూడా రెడీ చేసేసాను. ఇక స్నాక్స్ బాక్స్ ఒక్కటి పెట్టలేదు. నేను ఇంట్లో బ్రెడ్ ఉంటుంది కదా కేక్స్, అవి క్రీమ్ కేక్ ఏదో ఉంటుందో అది పెడతాను అన్నాను. కానీ వాడు అది వద్దు, నాకు
ప్రొమోగ్రానేట్ పెట్టమని చెప్పేసి అంటే ఇక అందుకని చెప్పేసి ఇక ఆ కాయలు అయితే ఒలుస్తున్నాను. ఇక్కడ దానిమ్మకాయలు మొత్తం ఇక గింజలు తీసేసి ఒక బౌల్లో వేసి పెట్టాను అనుకోండి, వాడు ఇంకా మంచిగా తింటాడు. వాడికి ఇష్టమైనవే ఫ్రూట్స్ అన్నీ కూడా తింటాడు. అంటే చాలామంది ఏమంటారంటే మా పిల్లలు అవి తినరు ఇవి తినరు అంటారు, కానీ నేను ఫస్ట్ నుండి నా పిల్లలకి అన్నీ అలవాటు చేశాను. అంటే ఫుడ్ అయినా సరే ఏదైనా సరే వద్దు అనకుండా తింటారు. ఈ కర్రీ వద్దు ఆ కర్రీ వద్దు అలాంటివి కూడా ఏమీ ఉండవు. మా పిల్లలు ఇద్దరు అన్నీ కూడా మంచిగా తింటారు. కాకపోతే మరీ అంత మంట కాకుండా మేము తినే మంట ఖచ్చితంగా తింటారు. పిల్లలకి మనం ఫస్ట్ నుండి మనం ఏం ఫుడ్ తింటున్నామో అదే వాళ్ళకి కూడా అలవాటు చేస్తూ ఉన్నాం అనుకోండి, మంచిగా ఇక వాళ్ళు కూడా అదే ఫుడ్ తింటూ మంచిగా ఇక వాళ్ళకి తినాలనిపిస్తుంది. ఇప్పుడు మేము చూడండి కారం బాగానే తింటాము, అలానే పిల్లలు కూడా వాళ్ళు తినే మంట అంటే వాళ్ళు తినే అంత మంట వాళ్ళు బాగానే తింటారు. అంటే మరీ అంత ఎక్కువ కాదు, మరీ అంత తక్కువ కాదు, మంచిగా అందులో కొంచెం మేము వండుకునే అంత మంటలోనే కొంచెం నెయ్యి వేసేసి, అంటే మేము ఏమైనా కూర వండుకున్నాం అనుకోండి అందులో నెయ్యి వేసేసి కొంచెం అన్నం కలిపి పెట్టేసేసాం అనుకోండి మంచిగా తింటారు. ఇప్పుడు చాలామంది మదర్స్ ఏంటంటే పిల్లలకి బాక్స్ కట్టాలంటే చాలామంది కొత్తిమీర రైస్, పుదీనా రైస్, అలానే ఎగ్ ఫ్రైడ్ రైస్, పులిహోర ఇలాంటివే చేసి పెడతారు. కానీ మంచిగా అన్నము కూర మాత్రం ఈ రోజుల్లో అసలు ఎవ్వరు పెట్టరు. కానీ అన్నం కూర పెడితేనే మంచిది పిల్లలకైతే. ఆ ఎగ్ రైస్ అవి ఇవి మసాలాలే కానీ నార్మల్గా ఎవరు చేయరు. అంటే నార్మల్గా అంత నార్మల్గా అయితే చాలా వరకు తక్కువ, అంటే కొంతమంది మాత్రమే చేస్తారు. మిగతా అంతా చాలామంది అయితే అన్ని ఎగ్ రైస్ అంటే ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా వాళ్ళకి ఫుడ్ మొత్తం ఇంకా మనమే అంటే ఎక్కువ ఫుడ్డు మసాలా ఫుడ్ పెట్టేలాగా అలా అలవాటు చేస్తాం మనమే. కానీ అలా కాకుండా మనం వండుకునే అన్నం కూర మంచిగా వేసి పెట్టామనుకోండి, వాళ్ళకి ఫస్ట్ నుండి అదే ఏది అలవాటు చేసి పెడతామో వాళ్ళు అంటే పెద్ద అవుతూ ఉన్న టైంకి అవే మంచిగా తింటూ ఉంటారు. ఇక నా పిల్లలైతే ఇక్కడైతే భలే బోలెడు మాటలు చెప్తున్నారు అమ్మకి, బుజ్జి బుజ్జిగా అన్నీ కూడా. అంటే స్కూల్లో జరిగినవి అలానే ఇంటి దగ్గర జరిగినవి అన్నీ కూడా షేర్ చేసుకుంటూ అమ్మతో అమ్మ వలిచే పప్పులన్నీ ఎప్పుడు తినేద్దామని చెప్పేసి మా చిన్నోడు పెద్దోడు ఇద్దరు టిఫిన్ చేస్తూ కూడా చూడండి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. కిందవి తినకూడదమ్మా అంటుంటే అమ్మ తింటలేదు అంటున్నాడు, మళ్ళీ ఎక్కడో ఒక చోట ఒక్క పప్పు కింద పడినా కానీ తింటున్నాడు. ఇక అలా తినకూడదమ్మా అని చెప్పేసి అవి ఇవి వాళ్ళకి కూడా మంచిగా మాట్లాడుతూ అవి ఇవి మంచిగా ఇలా కూర్చున్న టైంలో మంచిగా వాళ్ళతోనే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాను. ఇక వాళ్ళని పంపించేసిన తర్వాత నుండి ఇక నేనైతే ఒక కుకింగ్ వీడియో చేద్దామని చెప్పేసి రెడీ అయిపోయాము. ఇక్కడ నేను అత్తయ్య ఇద్దరం కలిసి గోంగూర చికెన్ చేద్దాము, మా ఇంటి రుచులు ఛానల్లో కూడా లాంగ్ వీడియో అప్లోడ్ చేసి చాలా డేస్ అయిందని చెప్పేసి గోంగూర చికెన్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాము. మంచిగా ఇక అంతా కూడా చేసుకుందామని చెప్పేసి ఇక అంతా మంచిగా డ్రెస్ వేసుకున్నాను, ఇక రెడీ అయిపోయాను. ఇక్కడ మీకు అదే చెప్తున్నాను, కుకింగ్ వీడియో చేద్దాము మా ఇంటి రుచులు ఛానల్లో అని చెప్పేసి. ఇక నేను గోరింటాకు పెట్టుకున్నప్పుడు తీసిన వీడియో అన్నాను కదా, ఇక గోరింటాకు పెట్టుకున్న తర్వాత వీడియో చూపిస్తాను అన్నాను కదా, కానీ అసలు చూపించలేదు. చూసారు కదా ఇలా అయితే పండింది, బాగా పండింది అసలు గోరింటాకు అయితే అసలు భలే పండింది. ఇక నేనైతే మంచిగా వీడియో తీసుకుందామని చెప్పేసి అత్తయ్య నేను ఇద్దరము కూడా మంచిగా రెడీ అయిపోయాము. ఇక ఇప్పుడు ఈ గోంగూరతోనే గోంగూర చికెన్ చేద్దామని అయితే ఇక ఫ్రెష్గా కోసుకొచ్చాము, అంటే చెట్టు నుండి ఫ్రెష్గా అప్పుడే కోసుకొచ్చాను. ఇక దీంతోనే గోంగూర చికెన్ అయితే చేయాలి. నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను, ఈ వీడియో అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను అన్నట్టు ఏమనుకోకండి. అలానే ఈ గోంగూరతో మేము గోంగూర చికెన్ చేసి ఆల్రెడీ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాము, ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఇప్పుడైతే కర్రీస్ అన్నీ కూడా మంచిగా చేస్తున్నాను, కానీ పెళ్ళికి ముందైతే అంతకుముందు నాకు కర్రీస్ అన్నవి ఏం రావు. కానీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని కర్రీస్ మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. అంతకుముందు అయితే నాకు ఒక్క కర్రీ కూడా రాదు అసలు చేయడానికి. కొన్ని చేస్తూ ఉండేదాన్ని టిఫిన్స్ అలాంటివి కొన్ని అంటే దోశ వేసుకోవడం, పప్పు కడగడం, వాకిలు ఊడవడం ఇలాంటివి తెలుసు, కానీ మరీ కుకింగ్ చేయడం మంచిగా వంటలు చేయడం ఇవైతే కుదరవు. కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా అన్నీ కూడా నేర్చేసుకున్నాను మంచిగా. ఇక ఇప్పుడైతే శ్రావణ మాసం వచ్చేసింది కదా, అందరూ కూడా పూజలు నాన్ వెజ్ తినకుండా ఉపవాసాలు మంచిగా చేసుకుంటున్నారు. కానీ మాకేమో చేసుకోవడానికి లేదు. పోనీలేండి, నెక్స్ట్ ఇయర్ నుండి అయినా ఖచ్చితంగా చేసుకుందాము.
ఇక పనంతా అయిపోయింది. చెప్పా కదా! గోంగూర చికెన్ అయితే చేస్తున్నాము అని జెప్పేసి. ఇక అక్కడ కర్రీ మొత్తము కూడా కొంచెం వీడియో తీసాము. ఇక టైం పట్టిద్ది అనుకున్నాను. ఇక మర్చిపోయాను బట్టలన్నవి ఉతికేసాను. ఇక అవి ఆరబెడదామని జెప్పేసి ఇక్కడికి తోటలోకైతే వచ్చేసాను. ఇక్కడ తోటలో ఇక బట్టలు మొత్తము కూడా ఆరబెట్టుకుంటున్నాను. ఈ డ్రెస్ అయితే నాకు ఎంత బాగా నచ్చిద్దంటే నేను వేసుకున్నాను కదా! ఇప్పుడు ఇది 3 పీస్ సెట్. పర్పుల్ కలర్ అనుకుంటా దీని కలర్. కానీ మస్తు ఉంటుంది అసలు. డ్రెస్ అయితే సూపర్ ఉంటుంది అసలు. నాకు చాలా బాగా నచ్చింది. అలానే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ అంటే క్లాత్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఈ మధ్య కొన్ని డ్రెస్సులన్నీ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నవి వాడుతున్నాను. అంతకుముందు అయితే ఆన్లైన్ షాపింగ్ అంటేనే నచ్చేది కాదు నాకు. కానీ ఇప్పుడైతే అన్నీ ఆన్లైన్లోనే తీసుకుంటున్నాను. ఎందుకంటే రివ్యూలు ఇస్తున్నాను కదా! ఇక దాని పేరు మీద తీసుకుని నచ్చితే కనుక ఉంచేసుకుంటున్నాను. అన్నీ ఉంచేసుకోను. కొన్ని కొన్ని రిటర్న్ పెట్టేస్తాను. కొన్ని కొన్ని ఉంచుకుంటాను. అవి ఒక అరగంట కూడా వేసుకోను నేను. ఇక అట్లా కొంచెం ఒక అరగంట, గంట అట్లా వేసుకుని మనకి ఎంతసేపు వీడియో షూటింగ్ కావాలో అంతసేపు ఉంచుకుని మిగతా టైంలో తీసేస్తాను. నాకెందుకో బట్టలు అంటే ఎక్కువసేపు ఉంచుకోవాలనిపించదు. కానీ తప్పదు వీడియోస్ కోసం. ఇక చేయాలి కాబట్టి చేస్తున్నాను. నాకన్నా కూడా ఎక్కువ కొని వేసేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారసలు. మంచిగా అలా రివ్యూస్ ఇచ్చి వాళ్ళు ఇంకా ఎర్న్ చేసుకోవచ్చు కదా విష్ లింక్ నుండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈసారి మనకి ఫేస్బుక్ నుండి కూడా ఒక 3Kనో అమౌంట్ వస్తాయి అన్నట్టు చూపిస్తుంది. మరి ఇంతవరకు అసలు ఫేస్బుక్ నుండి అమౌంటే రాలేదు నాకు. ఇప్పుడు ఫస్ట్ టైము. మరి ఏమవుతుందో చూడాలి. నాకు కూడా అంత ఐడియా లేదు. నేనంటూ అంత శ్రద్ధగా యూట్యూబ్లో పెట్టినట్టుగా ఫేస్బుక్లో అయితే ఇంతవరకు పెట్టను. అలాంటిది నేను ఇన్స్టాలో రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను కదా! అంటే ఇవి వ్లాగ్స్, షార్ట్స్ ఉంటాయి కదా! షార్ట్స్, రీల్స్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను కదా! ఫొటోస్ అవి వాటంతట అవే ఫేస్బుక్‌లోకి కూడా వెళ్ళిపోతాయి. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వెంటనే. ఇక అవి వెళ్ళిపోయి ఇక దానిలోనే మంచిగా వ్యూస్, కామెంట్స్ అన్నీ వచ్చి ఇక అట్లా మనకి మనీ అన్నవి జనరేట్ అయినాయి. ఒక 3K, 4K అలా అయితే వస్తాయన్నట్టు చూపిస్తుంది. మరి ఎంత వస్తాయో తెలీదు. వస్తే కనుక షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో ఇంకా మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.